హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ రోజైతే నేను ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఆల్రెడీ చూశారు, ఎస్ టెల్ మీ అబౌట్ ఎ ప్రాజెక్ట్ యూ డిడ్ వెల్ అని అడిగినప్పుడు మనం ఎలా డిస్క్రైబ్ చేయాలి ఆన్సర్ని మొత్తం కూడా చెప్తాను. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ అంతకంటే ముందుగా మీకు ఒక హాట్ టాపిక్ అనేది చెప్పాలి. అదేంటి అంటే, మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని లాంచ్ చేశారు. అది కూడా జస్ట్ 1999 మాత్రమే, అంటే 2000కి జస్ట్ ₹1 తక్కువ. సో మీకు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే అండ్ ఫర్దర్ డీటెయిల్స్ ఇంకైనా ఫీచర్స్ సిలబస్ ఏం తెలుసుకోవాలి అన్నా కూడా మీరైతే జస్ట్ నేను కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. జస్ట్ మీరు అప్రోచ్ అయిపోండి, ఫర్దర్గా డీటెయిల్స్ అని కూడా తెలుసుకొని జాయిన్ అయిపోండి. దట్స్ ఇట్ అండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అదేంటి అంటే, టెల్ మీ అబౌట్ ఎ ప్రాజెక్ట్ యూ డిడ్ వెల్ అని అడిగినప్పుడు మనం ఎలా ఆన్సర్ చేయాలి? ఎస్, ఈ క్వశ్చన్కి మనము ఆన్సర్ చేయాలి అంటే మనందరికీ తెలుసు, ముందుగా అయితే మనం ఒక ప్రాజెక్ట్ అనేది చేసి ఉండాలి. ఆబ్వియస్లీ మనం ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్కి ఎంటర్ అవుతున్నామంటే మ్యాండటరీగా మనము నేర్చుకున్న స్కిల్స్ పైన ప్రాజెక్ట్స్ అనేది చేయండి. చిన్నదో పెద్దదో ఏదో ఒకటి మీ ఓన్గా లేకపోతే టీమ్ వర్క్ ఎలాగో అలా మీ ప్రాజెక్ట్స్ అయితే క్లియర్ చేసుకోండి. అట్లీస్ట్ ఫర్ లైక్ ఒక బెటర్నెస్ కోసం జస్ట్ 2-3 అన్నా సరే చేసి పెట్టుకోండి. దాంట్లో బెస్ట్ ఉన్నది మీరు ఇలా యూస్ చేయొచ్చు. సో దీంట్లో అయితే మనము ముందుగా అయితే మన స్కిల్స్ని రిప్రజెంట్ చేయాలన్నమాట. అంటే ప్రాజెక్ట్ అంటే డైరెక్ట్గా వచ్చి చేశానంటే ఒక టైటిల్ చెప్పేస్తే ఆ టైటిల్తో మీరు జావా పైన చేయొచ్చు, పైథాన్ పైన చేయొచ్చు, సి పైన చేయొచ్చు కదా. సో ముందుగా అయితే మీ స్కిల్స్ని రిప్రజెంట్ చేయండి. ఓకే, ఇతను పైథాన్ స్కిల్ వచ్చు, తర్వాత ఓకే ఏదైనా మీరు టైటిల్ చెప్తే దానిపైన చేశారు అనేసి వాళ్ళు అనుకుంటారు కదా. సో ముందుగా అయితే డైరెక్ట్ వెళ్ళేసి లైక్ టైటిల్ చెప్పేసి ఇంకా ఫ్లోలో వెళ్ళిపోవడం కాకుండా ముందుగా అయితే మీరు నేర్చుకున్న స్కిల్ అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఏ స్కిల్ పైన ఈ రోల్కి సెలెక్ట్ అయ్యారో, ఇంత దాకా అంటే హెచ్ఆర్ ఇంటర్వ్యూ దాకా వచ్చారో, ఆ ఇంటర్వ్యూకి కావాల్సిన స్కిల్ మీరు ఏదైతే ఇచ్చారో దానికి రిలేటెడ్ ప్రాజెక్ట్ అనేది మీరు ఆల్రెడీ రెజ్యూమేస్లో దాంట్లో మెన్షన్ చేసి ఉంటారు కదా, దాని గురించి చెప్పండి. స్కిల్స్ చెప్పాక తర్వాత టైటిల్ అలా స్టార్ట్ చేయండి. సో అలా చెప్పిన తర్వాత నేనైతే ఒక మెథడ్ చెప్తాను, స్టార్ మెథడ్ అనేసి అంటామన్నమాట. స్టార్ మెథడ్ అంటే ఎస్ అంటే సిచ్యువేషన్ అనమాట, టీ అంటే టాస్క్, ఏ అంటే యాక్షన్, ఆర్ అంటే రిజల్ట్. సో ఈ కాన్సెప్ట్స్ బేస్ చేసుకుని మీరైతే ఈ ప్రాజెక్ట్ని మీరు డిస్క్రైబ్ అనేది చేసేయాలి. ఎస్ అంటే సిచ్యువేషన్ అనే అన్నాను కదా. సో మీ ప్రాజెక్ట్ యొక్క సిచ్యువేషన్ అంటే జనరల్గా బేసిక్గా అసలు కాన్సెప్ట్ ఏంటి, అలా మీరైతే ఇక్కడ ప్రాజెక్ట్ టైటిల్తో పాటు కొంచెం అసలు ఎందుకని అలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత టాస్క్, అసలు టాస్క్ అంటే బేసిక్గా ఇక్కడ రెస్పాన్సిబిలిటీ అని అర్థం. ప్రాజెక్ట్లో మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, లేకపోతే ఆ ప్రాజెక్ట్ యొక్క టాస్క్ ఏంటి, అలాంటివి ఇక్కడ మనము లైక్ డిస్క్రైబ్ చేయాలన్నమాట. తర్వాత వచ్చేసరికి ఏ అంటే యాక్షన్ అనమాట. యాక్షన్ అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఈ ప్రాజెక్ట్ని మీరు కంప్లీట్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా వాడారు, లేకపోతే ఏ స్టెప్స్ వాడారు అవన్నీ కూడా ఇక్కడ థర్డ్ పాయింట్లో చెప్పాలి. తర్వాత రిజల్ట్ అనమాట. రిజల్ట్ అంటే అవుట్కమ్, అవుట్పుట్ కదా. సో మీరు ఈ ప్రాజెక్ట్ అంతా చేశారు, అసలు అవుట్పుట్ ఏమొచ్చింది, అది ఎలా సక్సెస్ అయింది, ఆ సక్సెస్ వల్ల మనకి హెల్ప్ ఏంటి, అలాంటివి చెప్పాలి. దాని తర్వాత జస్ట్ లైక్ మీరు ఏదైనా నేర్చుకుని ఉన్నా కూడా దీంట్లో మీకు పర్సనల్గా అది కూడా లాస్ట్కి యాడ్ చేయొచ్చండి. దట్స్ ఇట్. సో నేనైతే ఇక్కడ సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్, రిజల్ట్ అని చెప్పాను. మరి దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పాలి కదా. సో వినండి. ఫస్ట్ సిచ్యువేషన్కి ఎలా చెప్పాలంటే, ఇన్ మై ప్రీవియస్ జాబ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్ అవర్ టీమ్ వాజ్ tasked with developing an internal tool for managing project timelines and resources. The existing tool was outdated and inefficient, causing delays in project planning. This is situation anamata. Project yoga situation. Task అంటే లైక్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, ఐ వాజ్ అసైన్డ్ టు లీడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద న్యూ టూల్ విచ్ ఇన్వాల్వ్డ్ కోఆర్డినేటింగ్ విత్ అదర్ టీమ్ మెంబర్స్, గ్యాదరింగ్ యూజర్స్ ఫీడ్బ్యాక్ అండ్ ఎన్ష్యూరింగ్ దట్ టూల్ మెట్ ద కంపెనీ స్పెసిఫిక్ నీడ్స్. చూసారు కదా, ఇక్కడ
నా యొక్క అంటే నేను ఎవరైతే చెప్తున్నానో ఇంటర్వ్యూకి నా రెస్పాన్సిబిలిటీ ఏంటి ఇక్కడ అనేది చెప్పాను. దాని తర్వాత యాక్షన్ స్టెప్ బై స్టెప్, ఇంకా ఇది మీకే వదిలేస్తున్నాను, అంటే ప్రాజెక్ట్కి తగినవి ఉంటాయి కదా స్టెప్స్ అనేవి, సో లైక్ దట్. అండ్ రిజల్ట్ అంటే నేను ఇందాక చెప్పిన కాన్సెప్ట్కి రిజల్ట్ చెప్తున్నాను చూడండి, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం. ద న్యూ టూల్ సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఎఫిషియన్సీ. It reduced planning time by 25% and feedback from users showed a 30% increase in satisfaction due to its ease of use and improved performance. As a result, the company decided to deploy the tool across multiple departments. అర్థమైంది కదా రిజల్ట్ నేను ఎలా కన్వే చేశానో ఇలానే కూడా మీరు కూడా చెప్పాలన్నమాట. ఇంకా మీ ఓన్ ప్రాజెక్ట్కి అప్లై చేసేసి చెప్పుకోవచ్చు. దట్స్ ఇట్ అండి. ఇలా అయితే మనము మన ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్. మనం చేసిన ప్రాజెక్ట్ కాబట్టి చాలా ఎఫిషియన్స్గా చెప్పాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ చెప్పిన ఎగ్జాంపుల్ అనేది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ సంబంధించి, అంటే జనరల్గా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వాళ్ళ ఆఫీస్లో కంపెనీస్లో ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు, ఆ ప్రాజెక్ట్ గురించి ఇక్కడ చెప్పాను. స్టూడెంట్గా అయితే వేరే రకాల ప్రాజెక్ట్స్ ఉంటాయి, జస్ట్ స్కిల్ పైన ముందుగా చెప్పినట్టు అయితే. సో అలా చెప్పాలన్నమాట. ఎక్స్పీరియన్స్కి ఇలా చెప్పాలి, అండ్ ఫ్రెషర్కి అయితే బేసిక్గా ఏ స్కిల్ దానిపైన అసలు ఏంటి అనేసి అలా చెప్తే సరిపోతుంది. సో ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసేయండి. దట్స్ ఇట్ అండి. అండ్ ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మీరు 50+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం మీకు డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే మన పైథాన్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేయండి. సో మీరు చాలా ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ని ఈజీగా తెలుగులో ఫ్రీగా నేర్చేసుకోవచ్చు. దట్స్ ఇట్ అండి. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పైథాన్ లైవ్. థ్యాంక్ యూ సో మచ్.